వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ జై సింగరేణి. అందరికీ నమస్కారం. మంచిగా వాన పడుతుంది కాబట్టి హాలిడే ఇస్తారు అనుకున్నా నేను, కానీ హాలిడే ఇయ్యారట. వాన పడ్డా ఈయనే ఉండి పనిచేయాలని చెప్తున్నారు. బట్ ఎనీవే, వర్షం పడ్డం కూడా మనకు మంచిదే, ఎందుకంటే అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రకృతి కూడా మాకు సహకరించి హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ వచ్చి కార్మికులతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ పాపం ప్రభుత్వం ఏమో అక్కడెక్కడనో ముఖ్యమంత్రి గారి విజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పి ఇక్కడ పోలీస్ వాళ్ళని పెట్టడం, కనీసం ఒక చిన్న బ్యానర్ కడితే కూడా మరి బ్యానర్ ఉండడానికి లేదు, ఫ్లెక్సీ ఉండడానికి లేదని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం దయచేసి మర్చిపోవద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అయితే అప్పట్లో ఒక సామెత ఉంటుండే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే, రష్యాలో ఏదన్నా విప్లవానికి సంబంధించి ఒక చిన్న మాట మాట్లాడినా రష్యాలో వాన పడితే ఇండియాలో గొడుగులు పట్టుకుంటారని ఉంటుండే ఇదివరకు అనేటోళ్ళు కమ్యూనిస్టులను బాగా బలంగా. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఢిల్లీలో లేబర్ చట్టాలన్నీ మార్చినా గల్లీలో ఉన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి 25 లేబర్ చట్టాలను మార్చి 4 లేబర్ చట్టాలు చేసి మన సింగరేణి లాంటి సంస్థలో కూడా కనీసం యూనియన్లు ఉండే హక్కు లేదనేటటువంటి కఠిన నిర్ణయాలు చేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చాలా యూనియన్స్ ఉన్నాయి. అటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా కేవలం కార్మికుల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకుడు రియాజ్ అహ్మద్ గారు. మరి వారి యూనియన్ హెచ్ఎంఎస్ అన్న మాట జర గట్టిగా ఉంటుంది, కరుకుంటుంది, కానీ మనసు మంచిది, కార్మికుల పక్షాన ఉంటుంది. కాబట్టే మరి కార్మికుల కోసం పనిచేసే ఏకైక యూనియన్గా ఇవాళ హెచ్ఎంఎస్ ఉన్నది. స్థానిక నాయకులు రమేష్ గారు ఉన్నారు, శ్రీలతా రెడ్డి గారు ఉన్నారు, అట్లనే అనేక మంది మన సారన్న గారు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు ఉన్నారు. వారికి అట్లనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అన్న బోడ జనార్దన్ అన్న కూడా మనతో జాయిన్ అయినారు. కార్మికుల విషయాలన్నీ అన్నకు కూడా తెలుసు. అట్లనే మా వీరన్న గారు ఉన్నారు, మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా కార్మికులందరికీ, సింగరేణి గని కార్మికులకు నమస్కారం. ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో మీ అందరికీ తెలుసు, ఎక్కువ మంది ఆపరేటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఫిట్టర్స్ ఉంటారు. వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద కూడా డీటెయిల్డ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ముందుగా మిమ్మల్ని నేను క్షమించమని కోరాలి, ఎందుకంటే టీబీజీ కేసు అధికారంలో ఉన్నప్పుడే కొంత నాకు దాని మీద అవగాహన ఎక్కువ లేకుండా N-1 అనే విధానం ఆనాడు మనను కన్విన్స్ చేసి తీసుకురావడం జరిగింది. దానివల్ల అదేవిధంగా పిహెచ్డి పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో దానిలో 50% కోతతోని కూడా ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా దాదాపుగా సంవత్సరానికి 2 నుండి 3 లక్షల రూపాయలు నష్టం జరుగుతుందని నాకు తెలిసింది. క్షమించాలి, అది నేను అక్కడ ఉన్నప్పుడే నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగింది. కానీ జరిగినటువంటి తప్పును సవరించుకుంటాం. N-1 విధానాన్ని రద్దు చేసేంత వరకు, పిహెచ్డీలలో మీరు అనుకున్నట్టుగా ఫెసిలిటీ వచ్చేంత వరకు కూడా మీ పక్షాన నిలబడి అది రివర్స్ చేసేలా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తప్పులు సవరించుకుంటూ పోతేనే మనుషులు అవుతారు. ఆ తప్పు అనుకోకుండా జరిగింది. ఆనాడు నేనేమనుకున్నా అంటే అంబేద్కర్ బర్త్డేకి హాలిడే ఇస్తున్నాం, కొత్తగా సంక్రాంతికి హాలిడే ఇస్తున్నాం, ఇంకొన్ని పబ్లిక్ హాలిడేస్ పెంచుతున్నాం అనుకున్నాం. కానీ ఆ 50% యాజమాన్యం ఇంట్రడ్యూస్ చేస్తుందన్న విషయాన్ని నేను గమనించలేకపోయినా. కాకపోతే ఏదైతే అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను సర్ఫేస్కి తీసుకొచ్చినప్పుడు పేగా అప్గ్రేడేషన్ చెయ్యము అంటే అది నాకు అర్థమైంది కాబట్టి ఆనాడు కొట్లాడి ఆపడం జరిగింది. ఇది 2018 విషయం చెప్తున్నాను నేను. అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు సర్ఫేస్లోకి వస్తే కూడా సేమ్ పే ఇవ్వాలని చెప్పి ఆనాడు నేను ఆపిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు పైకి వస్తే మాత్రం మళ్ళా రెడ్ వచ్చే మొదలడైనట్టు వాళ్ళది మొత్తం కూడా స్ట్రక్చర్ మారిపోతుంది, పేమెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇయాలటి రోజు యాజ్ ఇట్ ఈజ్గా కొత్త గని లేకున్నా ఏం ఓపెన్ చేయకున్నా సింగరేణిలో దాదాపు 3000 ఖాళీలు ఉన్నాయి. ఏది ఎన్ని రకాల జాబ్స్ చూసుకుంటే ఈ 3000 ఖాళీలను నింపడానికి ఎవరైతే డిపెండెంట్ అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరిది ప్రాసెస్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ డిపెండెంట్ ఉద్యోగాలను డోలాయమన్న పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడేసింది. 30 నెలలైంది. 30 నెలల్లో ఎప్పుడైతే రియాజ్ అన్న కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ కానీ మాట్లాడిందో అప్పుడు ఒక్కసారి మెడికల్ బోర్డు పెట్టింది. 3 నెలల కింద మేము పోయి సింగరేణి భవన్ ముట్టడిస్తే అప్పుడు మెడికల్ బోర్డు ఒక రోజు పెట్టిరు. 54 మందిని ప్రాసెస్ చేసిరు, 4 పాస్ చేసిరు, 50 మందికి ఎగ్గొట్టిరు. అంతేగాని పెండింగ్ ఉన్నటువంటి దాదాపు 2000 మంది అప్లికేషన్లు, ఆల్రెడీ అన్ఫిట్ అయిపోయి పెండింగ్ ఉన్న 700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం, చాలా దారుణం. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి కార్మికులు చాలా ఆవేదనతో ఏ మైన్కు పోయినా కూడా మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న కార్మికులందరూ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. నేను ఒకటే మాట ఇచ్చిన మీకు, పోయిన నెల 20వ తారీఖు నాడు ఈ బాయిబాట కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం. మేము 1 మంత్ టైం ఇస్తాం మీకు, 1 మంత్లో కనుక
మీరు ఎవ్రీ మంత్ 2 సార్ల మెడికల్ బోర్డు పెట్టకపోతే ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో ఈ నెల 20వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష నేనే స్వయంగా చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏఐటీసీ వాళ్ళు ఒక మెసేజ్ పెడతారు 15వ తారీఖు నుంచి మెడికల్ బోర్డు వచ్చేయని. ఇంతలోపు ఐఎన్టీసీ వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు 18వ తారీఖు నాడు మెడికల్ బోర్డు వచ్చేయని. నేను అంటున్నా ఈ లీకు వీరుల ప్రభుత్వం వద్దు, మనకు లీకులు వద్దు. బాజాప్తా ప్రకటన చేయండి. కంపెనీ నుండి చేస్తారా, ప్రభుత్వం నుండి చేస్తారా, నెలకు 2 సార్ల మెడికల్ బోర్డు పెట్టండి, పెండింగ్ ఉన్నాయన్ని క్లియర్ చేయండి. ఆ విధానాన్ని ప్రతి నెల కొనసాగిస్తామని చెప్పండి. మేము ధర్నా చేసినప్పుడే చేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది దగ్గరుండి మనం కాపాడుకున్నాం, ఫ్యూచర్లో కూడా దాన్ని కాపాడుకుంటాం. కార్మికులు దయచేసి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా కళ్ళల్లో నీళ్ళు తీసుకొని పెద్ద మనుషులు కార్మికులు మాకు చెప్తున్నారు, అక్క ఇంకా 3 నెలలే ఉంది, ఇంకా 2 నెలలే ఉంది, మా పరిస్థితి ఏంది, మేము రిటైర్ అయితే మా పిల్లలు ఉద్యోగాలు ఏందని ఆవేదనతో చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఏ డేట్ నాడైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ డేట్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం మీకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు కోరుకున్న వారికి, కొడుక బిడ్డనా అల్లుడా పక్కింటోళ్ళ మాకు సంబంధం లేదు, మీరు కోరుకున్న వారికి ఇవ్వాలి, ఆ వెసులుబాటు ఇవ్వాలి. దానికోసం తప్పకుండా గాంధేయ మార్గంలో మీ పక్షాన నిలబడతామని చెప్పి కార్మికులందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఇంకొక మాట, అలియాస్ పేర్లతో దాదాపుగా ఒక 3000 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ప్రభుత్వాన్ని పదే అడిగినాం, మీరు అఫిడవిట్ తీసుకోండి, వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని అర్జెంటుగా వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయండి అంటే చేయకుండా మళ్ళీ ఒక కొత్త కమిటీ వేస్తామని చెప్పి ఇప్పుడు ఇంకో కమిటీ వేస్తున్నారు. కమిటీ అంటే కాలయాపన, కమిటీ అంటే పోస్ట్పోన్మెంటు. కానీ ఈ లోపల ఏమవుతుంది, విజిలెన్స్ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. ఇప్పటికీ 150 మంది మీద విజిలెన్స్ కేసులు పెట్టారు అలియాస్ పేర్లు ఉన్న వాళ్ళని. ఎందుకోసం పెడుతున్నాయా విజిలెన్స్ కేసులు అంటే 10వ తరగతి పాస్ కాలేదట. 10వ తరగతికి సింగరేణి ఉద్యోగానికి ఏం సంబంధం ఉన్నది మనకు? ఇవ్వాలంటే డిపెండెంట్ ఉద్యోగాలు అన్నాడు మనం ఇచ్చుకున్నాం కాబట్టి ఒక 20,000 మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు వచ్చారు. కానీ అంతకుముందు ఎట్లా ఉండే సింగరేణి ఎంప్లాయ్మెంట్ అంటే రన్నింగ్ పెట్టించినటువంటి పరిస్థితి ఉండే, ఎడ్యుకేషన్కి సింగరేణి ఎంప్లాయ్మెంట్కి సంబంధమే లేకుండే. కానీ అది తీసుకొచ్చి ఒక 150 మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. మీరు అఫిడవిట్ తీసుకోండి, అర్జెంటుగా ఈ 3000 మంది ఏదైతే అలియాస్ పేర్లతో ఉన్నారో వారిని ప్రాసెస్ చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే అన్నిటికన్నా ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం మనకు చేయాల్సినటువంటి సహాయం ఏంటంటే ఒక 17 గనులు ఉన్నాయి మనవి, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనకే అలొకేట్ చేయాలనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. లోపల రండి తెలియజేస్తారు. నేను కోరేది ఏంటంటే ఐటీ మీద పర్క్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ మీద పర్క్స్ని ఖచ్చితంగా వారు రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐటీ మీద పర్క్స్ రిమూవ్ చేయకుండా మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పర్క్స్ని రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పర్క్స్ రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు యాజమాన్యం. సో మేము యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వం నుండి మీకు డబ్బులు వస్తాయా రాదా అన్నది పక్కన పెట్టి మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా పెద్ద డంపర్లు కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకోసం? నాణ్యత లేకపోవడంతో, రిపేర్లు చేయకపోవడంతో, మంచి కంపెనీ డంపర్లు కొనకపోవడంతో వీటన్నిటితో ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ నడిపేటటువంటి ఆపరేటర్ల ప్రాణానికి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి